2024 కూడా వచ్చిందిరా. మనం ఈసారైనా ఎవరినో సెట్ చేసుకోవాలి. మనం కాదు, నువ్వు. గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకుందామని వీడితో సరదాగా అన్నాను, కానీ వీడు కూడా కమిట్ అయిపోతున్నాడంటే భయంగా ఉంది. సరిగ్గా సంవత్సరం క్రితం దోస్తు మేరా దోస్త్ అంటూ మేము ముగ్గురం ఉండేవాళ్ళం. కానీ ఒకరోజు మహేష్ గారు వాడి పిల్లతో మాట్లాడుతుంటే మేమిద్దరం మధ్యలో వచ్చామని. ఏం పని లేరా మీకు? ఇప్పుడు నామడి తిరుగుతారు సింగిల్ నా కొడకలారా. వాడి గుండు కవర్ చేయడానికి నేను వాడికి క్యాబ్ కొనిస్తే నాకు ఈ బ్లాక్ టీషర్ట్ కొనిచ్చిండు. అందుకే వారానికి 5 రోజులు ఇదే వేస్తా. అలాంటి వాడు గర్ల్ ఫ్రెండ్ రాగానే బెస్ట్ ఫ్రెండ్స్ని కూడా వదిలేశాడు. ఏ హాయ్, ఇప్పుడు వీడు కూడా. అందుకే నేనే వెళ్ళిపోతున్నా. సాయంత్రం అవుతుంది, ఇంకా ఫోన్ చేస్తాడేంది? ఫోన్ ఎత్తడేంది? టూ డేస్ నుండి ఫోన్ ఎత్తాము, ఏం చేస్తున్నాడు? ఏ లవర్ బాయ్, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఒక్కని కనీసం ఒక్కసారైనా ఈ పిచ్చోడు చెప్పే మాటలు నిజమైతే బాగుండు. ఫోన్ ఎత్తట్లో పోయిందిరా. నాకు చెప్పకుండా పిల్లని సెట్ చేసుకున్నావుగా, అంతేలే. అంటే ఏంది ఇప్పుడు? నేను నీకు చెప్పియాలా? ఫస్ట్ ఫోన్ ఎందుకు ఎత్తలేవు చెప్పు. ఎలాగో నువ్వు కూడా గుండుగండ్లో వదిలేస్తావని ఒంటరిగా ఉండడం నేర్చుకుంటున్నా. మీరంటే కమిటెడ్గా. ఏందే? అరే నీకుడే మంచి పిల్ల దొరుకుతుందిరా. ఎవరో అవసరం లేదు, నీ ఫ్రెండ్ చిన్ని ఉందిగా, బక్క పిల్ల, తన్ని సెట్ చేయి. కొడక, అరే వద్దురా, ఆ పిల్ల చాలా మంచిదిరా. నేను మంచోని కాదా మావా? అయినా ఆ పిల్ల సింగిల్ అని తెలుసు, కానీ ఎట్లా అట్లా సెట్ చేయరా. సర్లే, నీ గురించి అయితే బిడ్డ లేపిస్తా, తర్వాత నువ్వే చూసుకోవాలి. ఆ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరైపోతా. హలో, చెప్పురా. జస్ట్ నార్మల్గా చేసినా, కానీ నీకు నా ఫ్రెండ్ కూడా గుర్తుందా? ఎవరు అంకుల్లా ఉంటాడు, వాడేనా? మళ్ళీ చేస్తావు, ఫోన్ కట్ చేయి. అలా అనేసిందేంట్రా? అయినా నేను రోజు చేసే పని ఏంటి? తినడం, తొంగడం. ఆ మాత్రం ఇప్పుడు పొట్ట ఉండదా? వదిలేమా, ఫీల్ అవ్వకు. ఫీల్ అవుతారా? 3 నెలల్లో 6 ప్యాక్ చేసి ఆ పిల్ల ముందు షర్ట్ టిప్పుకొని నిలబడతా. ఇది అయ్యే పనేనా? డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ రాడ్ సింగిల్ బ్లడీ కమిటెడ్ నిబ్బా. ఫీజు ఎంత? 400. స్కానరు 3 నెలలు పేమెంట్ చేస్తా. హంటింగ్ సీజన్ ఓపెన్ చేస్తా. పుషప్స్తో స్టార్ట్ చేద్దాం. బాడీ షేమింగ్ నాకు మొదటిసారి కాదు. నా వైట్ హెయిర్ చూసి ఒక ఆంటీ ఎటకారంగా, అయ్యో పాపం అప్పుడే తెల్లింటికలు వచ్చినాయా పెళ్ళికి ముందే అనింది. అయినా నేను ఇప్పుడు వర్కౌట్ చేసి ఎవరిని ఇంప్రెస్ చేయాలి? ఇన్ని రోజులు సింగిల్గా బాగానే ఉన్నాను కదా. ఒకసారి నాకు తెలిసిన అన్న ఇలా అన్నాడు, తమ్ముడు పెళ్ళి మాత్రం చేసుకోకు తమ్ముడు. అతను అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్థమైంది.
సింగిల్గా ఉన్నప్పుడే లైఫ్ బాగుంటుందని. మోటివేషన్ ఎక్కువైనట్టుంది, బాడీ మొత్తం పట్టేసింది. అమ్మా అయ్యా, ఏంది లవ్ ఫెయిల్యూరా? లవ్ ఫెయిల్యూర్ రావాలంటే ముందు లవర్ ఉండాలి భయ్యా. మనకు ఆ ఛాన్స్ లేదులే. అయ్యా ఏమైందిరా? తనకి నాకు పొద్దున గొడవైందిరా. ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. మళ్ళీ నేను ఈరోజు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. అన్నిట్లో బ్లాక్ చేసిందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకేం చెప్పకు, నాకు మ్యాటర్ అర్థమైపోయింది. ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదేరా నాకు భయం అవుతుంది. ఏం చేయాలో తెలుస్తలేదు. ఏయ్ భయం ఎందుకు దండగా, ఈ మిత్రుడు మీతో ఉండగా అన్నీ మర్చిపోయి మన సింగిల్స్ గ్రూప్లో మళ్ళీ జాయిన్ అయిపో. నీకేం తెలుసురా? ఒకసారి రిలేషన్షిప్ వెళ్ళిన తర్వాత ఆ షిప్ దిగలే. తమ్ముడు, షిప్ అని నువ్వే అంటున్నావు కదా, అది ఒడ్డులో ఉన్నప్పుడే దిగిపో. డీప్గా వెళ్ళిన తర్వాత మునిగిపోతావు. సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అయినా ఇప్పుడు నన్ను చూడు, నా లవర్కి నాకు గొడవ వస్తే వదిలేసిందో నన్ను బాధ లేదు. బెస్టీ గారితో చెప్పుకుని ఎక్కడికి వెళ్ళిపోతుందని భయమూ లేదు. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, వ్యాలంటైన్స్ డే లాంటి పెంట లేదు. ప్రౌడ్ సింగిల్ రా. నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. వీడియో చెప్పింది కూడా నిజమే. సింగిల్గా ఉన్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. తెలిసి కూడా లైఫ్ని ఎందుకు డిస్టర్బ్ చేసుకోవాలి? ఇప్పుడే కట్ చేసేస్తుంది. ఈడేడి వదిలేసి వెళ్ళిపోతుండేంది.